హాయ్ ఫ్రెండ్స్. హనుమంతుని పుట్టుక నుంచి మనం నేర్చుకోవాల్సిందేమిటి? ఆయన చిరంజీవిగా అసలు ఎలా మారారు? జన్యుపరంగా బలవంతమైన శక్తివంతమైన రూపం ఆయనకి ఎలా వచ్చింది? అన్ని శక్తియుక్తులు ఆయన సొంతం ఎలా అయ్యాయి? ఇలా ఆలోచిస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆకాశపు చిగురుటంచును తాకుతాం. దీనిలోనే జీవిత ప్రమార్థం దాగి ఉంది. ముందుగా హనుమంతుని జన్మరహస్యంలోని ముఖ్య ఘట్టాలను తెలుసుకుందాం. తరువాత మారుతి జన్మ రహస్యంలోని మిరాకిల్స్ గురించి చర్చించుకుందాం. అంజనాదేవి గర్భంలో జనించాడు కాబట్టి ఈ చిరంజీవి ఆంజనేయుడయ్యారు. కానీ ఆయన తండ్రి ఎవరు అనే విషయంలో రామాయణం, శివపురాణం, పరాశర సంహితలు వైవిధ్యపూరితంగా వివరించాయి. ఆయన యొక్క దివ్యజననం ఎంతో విశిష్టంగా విజ్ఞానంతో కూడుకుని ఉన్నటువంటిది. అంజనాసుతుడు కేసరి కుమారుడే, కానీ వాయుదేవుని అనుగ్రహంతో మాత్రమే పుట్టినటువంటి వాడు. అలాగే శివపార్వతుల అంశను కలిగి ఉన్నటువంటి వాడు. ఇక్కడే జీవిత పరమార్థం దాగి ఉంది. ఈ కథను పూర్తిగా మనం గనక పరిశీలించినట్లయితే హనుమంతుడు ఎంత శక్తివంతుడో ఎంత యుక్తివంతుడో మనకు ఇట్టే అర్థమైపోతుంది. కుంజిక స్థల అనే అప్సరస కన్య దుర్వాస మహాముని శాపం కారణంగా వానర యువరాణిగా జన్మించింది. వానరాధిపతి మరియు బృహస్పతి కుమారుడైనటువంటి కేసరిని ప్రేమ వివాహమాడింది. కేసరి మహాబలుడు, శక్తి బల వంటి మదించినటువంటి ఏనుగును ఒంటరిగా ఓడించినటువంటి బలశాలి. వారికి సంతానము చాలా ఆలస్యమైంది. అంజనాదేవి పిల్లల కోసం శివుణ్ణి పూజించి ఫలంగా శివుణ్ణి గర్భాలయాన ధరించేటటువంటి వరాన్ని పొందింది. అలాగే దుర్వాస మహాముని శాప పరిహారంగా వానర వివాహాన్ని, వానర పుత్రుణ్ణి అనుగ్రహంగా కూడా కలిగి ఉంది. దశరథుడు పుత్రకామిష్టి యాగం జరిపించి ఫలంగా పాయసంను పొంది ఉన్నారు. ఆయన ముగ్గురు భార్యలకు పాయసాన్ని పంచి ఇచ్చారు. అలాగే సంతానార్థం వాయుదేవుణ్ణి అంజన మరియు కేసరి దంపతులు పూజించటం వలన దశరథునికి కౌసల్యకు ఇచ్చినటువంటి పాయసంలోని ఒక భాగాన్ని వాయుదేవుడు గాలిపటానికి తాకిస్తూ అంజనాదేవి చాచినటువంటి చేతుల్లో ఫల రూపంలో ఉంచాడు. అలాగే శివపురాణం ప్రకారం శివపార్వతులు వానర రూపంలో సంభోగించి తద్వారా ఏర్పడినటువంటి పిండాన్ని పార్వతీదేవి కైలాసానికి తీసుకెళ్లడానికి నిరాకరించినందున అంజనాదేవి గర్భంలో ప్రతిష్టాపన చేశారు. ఈ ప్రతిష్టాపనలో వాయుదేవుడు కీలక పాత్ర పోషించాడు. రామ లక్ష్మణుల జన్మరహస్యంలో పాలు పంచుకున్నాడు ఆంజనేయుడు. అలాగే శివపార్వతుల సంభోగంలోనూ జన్మించాడు. వాయుదేవుని అనుగ్రహాన్ని పూర్తిగా కలిగి ఉన్నాడు. కాబట్టి ఏకకాలంలో అనేక సంఘటనల సమ్మిళితం ఆంజనేయుని యొక్క జన్మ. అందుకే ఆయన మహాబలుడయ్యారు. అధికమైన జన్యు ఉత్పరివర్తనాలకు కారణమయ్యారు. వాయువేగాన్ని అందుకోగలిగారు. ఆంజనేయుని జననం నేటి ఐయుఐ, ఐవీఎఫ్, క్లోనింగ్, సరోగసి లను మించినటువంటి ఒక కొత్త టెక్నాలజీ. మానవాళి యొక్క పరిశోధనలు ఈ దిశగా సాగాలి. అలాగే ఇలాంటి టెక్నాలజీపై దృష్టి సారించాలి. ఇది మానవాళికి ఎంతో మేలు చేస్తుంది.